ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. సీతాచరితాన్ని ఆసక్తిగా ఆలసిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమస్సుమాంజలు. శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో 39 సర్గలు పూర్తి చేసుకున్నాం. బాలకాండలో 39వ సర్గలో సగర మహారాజు వృత్తాంతాన్ని చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో మునులతో. సగరుడు అనే రాజు పూర్వం అయోధ్యను పరిపాలించారని, ఆయనకు పుత్రులు లేకపోవడంతో భృగు మహర్షి యొక్క వరం చేత ఆయన భార్యలైన సుమతి యందు 60,000 మంది పుత్రుల్ని, కేసిని యందు వంశకరుడైన ఒక పుత్రుణ్ణి పొందుతారని వరాన్ని పొందారు భృగు మహర్షి చేత. అలా వారికి పుత్రులు కలిగారు. కానీ కేసినికి కలిగిన అసమంజుడు చాలా క్రూరుడుగా మారడంతో ఆయన్ని పురం నుంచి వెడలగొట్టాడు సగర మహారాజు. అతని కుమారుడైన అంశమంతుడు చాలా ధర్మనిష్ట కలిగినవాడు. అప్పుడు సగరుడు ఒక అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని విడిస్తే అంశమంతుణ్ణి దానికి కాపలాగా పంపించినప్పటికీ ఇంద్రుడు మాయ చేత యాగాశ్వాన్ని అపహరించాడు. యజ్ఞం ఆగిపోతుంది కాబట్టి తన 60,000 మంది కుమారుల్ని ఆ అశ్వాన్ని వెతకడం కోసం పంపించారు సగర మహారాజు. వారు యాగాశ్వాన్ని వెతుకున్న నేపంతో భూమిని అన్ని దిక్కుల నుంచి తవ్వుతూ ఆ క్రూర జంతువుల్ని, వృక్షాదుల్ని అన్నిటినీ నాశనం చేస్తూ కనుపని వారినెల్లా హింసిస్తూ యాగాశ్వం కోసం అలాగా అల్లకల్లోలం చేస్తూ ఉంటే దేవతలు బ్రహ్మ వద్దకు పోయి మొరపెట్టుకున్నారు ఇలా జరుగుతోందని. ఇప్పుడు 40వ సర్గలో తర్వాత కథని విందాం. 40వ సర్గము. పితామహుడు భయకంపితులైన దేవతలను గని, సురవర్యులారా, 9 ఖండములుగా గల ఈ భూమి అంతయు వాసుదేవునిది. అందువలన అతడే కపిల రూపముతో తన కోపదృష్టులచే సాగరులను రూపుమాపి వారి వలన బాధలను బాపును. ప్రతి కల్పమునందు భూమి ఇట్లే త్రవ్వబడుచుండును, దానికే విచారింపకుడు. అల్పాయుష్కులైన సగరులు నాశనము పొందెదరు అనెను. దేవతలు సంతోషించి తమ తమ నెలవులకు పోయిరి. అక్కడ సగరసూతులు భూమినిట్లు చిందరబందర చేసియు అశ్వమును గానక తండ్రిని చేరి భూమి అంతయు ద్రవ్వి దైత్యులను కిన్నరులను భంగపరిచి వధించి అశ్వము కొరకే వెదికి వేసారితిమి, కాని గుర్రము కనిపించక మరలి వచ్చితిమనిరి. ఆ మాటలకు సగరుడు కన్నులెర్రగా గాగా, పుత్రులారా, మీ అశ్వమును లేకుండా ఏల వచ్చితిరి? అశ్వము లేకుండా తిరిగి రాకుడు పొండు అని ఆజ్ఞాపింపగా వారు మరల వెళ్ళి రసాతలమెల్లను ద్రవ్వి అచ్చడ విరూపాక్షమును దిగ్గజమును కాకునట్లుగా వెళ్ళిరి. దాని శిరస్సు వణుకుగా భూమి చెలించెను. ఏనుగును చుట్టుచూ తూర్పు దిక్కునున్న పద్మమును ఏనుగు వరకు ద్రవుకుపోయిరి. పడమటి కొండవలేనున్న నాగమును ఏనుగును చుట్టి ఉత్తర దిక్కున సౌమనసమును ఏనుగును చేరి దాని క్షేమమడిగి అటు నుంచి తూర్పుకు దిక్కుగా తవ్వుచూ బోవుచుండగా అచట వాసుదేవుడు కపిల రూపమున అఖండమైన తపస్సుతో నుండుట కనిపించెను. అతని యొద్దనే యాగాశ్వము కనిపించెను. ఆ అశ్వమును చూచిన సంతోషముతో కపిలుని మీద కోపముతో సగరపుత్రులు, ఓరి దొంగ, నిలు నీకిది తగునా? యాగాశ్వమును దొంగిలించి దొంగమునివై ముక్కు మూసుకొని కూర్చున్న నిన్ను నమ్ముదమా? నీవు సముద్రమునందు దాగినను నిన్ను విడువము, మా యశ్వమునే బట్టిన నీకింక దిక్కెవరు అని జంకు లేకుండా వచ్చిన సగరపుత్రులను గని కపిల మౌని కన్నులు తెరిచి హుంకారముగా వించుచు అగ్నివలే మండుచున్న కన్నులతో చూడగా వారందరూ బూడిద రాశులుగా మారిపోయిరి. ఇది 40వ సర్గలో జరిగిన కథ. ఇక్కడ మనం విన్నాం, సగరపుత్రులు రసాతలానికి వెళ్ళారు. అక్కడ 4 ఏనుగుల పేర్లు చెప్పారు. ఇక్కడ విరూపాక్షం అనే దిగ్గజం తాకుతున్నట్లుగా వెళ్ళారు. దాని శిరస్సు వణికితే భూమి చలించిందని, తూర్పు దిక్కున్న పద్మనముని ఏనుగును చుట్టి వరకు తవ్విపోయారని, పడమడ కొండల నాగమని ఏనుగును చుట్టి ఉత్తర దిక్కున నున్న సౌమనసముని ఏనుగును చేరి దాని క్షేమబడిగి మరలా తూర్పు దిక్కుగా పోయారు అని ఇక్కడ మనకి రసాతలంలో 4 ఏనుగులు భూమి భారాన్ని మోస్తున్నాయి అనే విషయం మనకి అన్యోపదేశంగా తెలుస్తుంది. అలాగే భూమి ఆ సమయానికి 9 ఖండాలుగా ఉన్నది అని కూడా ఇక్కడ మనకి ఈ రామాయణంలో తెలుస్తోంది.
రామకథాసుని ఓపికగా ఆలకిస్తున్న మీ అందరికీ మరోమారు నమస్సుమాంజలు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.